హలో గైస్, వెల్కమ్ టు బై బై భయ్యా వ్లాగ్స్. సో ఈరోజు మీరు చూస్తున్నారు హత్తా. ఇది హత్తా డ్యామ్ అనమాట. ఒమాన్ బార్డర్ మధ్యలో ఉంది. సో ఇక్కడ కయాకింగ్ అద్భుతమైన వ్యూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే చాలా బాగుంటుంది వ్యూ. కొండల మధ్యలో ఇది న్యాచురల్ బ్యూటీ. వీళ్ళు దుబాయ్లో ఉంది, దుబాయ్ బార్డర్లో. ఇక్కడ నుంచి ఒమాన్ వచ్చేసి 5 కిలోమీటర్స్ అనమాట. సో మేము దుబాయ్ నుంచి కార్ మాట్లాడుకొని వెళ్ళామన్నమాట, నేను మా ఫ్రెండ్. సో ఇక్కడ చూస్తున్నట్టయితే కొండల ప్రాంతం మధ్యలో ఊరు బయటకు వచ్చేసాము. బార్డర్ అరౌండ్ 120 కిలోమీటర్స్ దుబాయ్ నుంచి వచ్చేసాము. సో ఇక్కడ హత్తా డ్యామ్ వచ్చేసింది అనమాట. ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, చూడండి ఎంత న్యాచురల్గా ఉందో. సో వాటర్ అంతా చాలా గ్రీన్ కలర్లో ఉంది. రౌండ్గా పర్వతాలతో కవర్ చేస్తున్నారు. సో చాలా ఇది స్పాట్ అనమాట, అందమైన ప్లేస్. చాలామంది వస్తూ ఉంటారు. సో ఇది హత్తా అని చెప్పి, హత్తా డ్యామ్ అని చెప్పి పెట్టారు ఇక్కడ. ఇది టూరిస్ట్ ప్లేస్, ఫేమస్ టూరిస్ట్ ప్లేస్ ఫ్రెండ్స్. సో ఇక్కడ ఓల్డ్ విలేజ్ టైప్ సరౌండింగ్స్ ఉంటాయన్నమాట ఇక్కడంతా. సో ఇక్కడ షారుఖ్ ఖాన్ ఫోటో ఉంది. సో అతను టూరిజం ప్రమోట్ చేస్తారు కాబట్టి దుబాయ్. సో అక్కడ ఫోటో తీసుకున్నాము. సో ఇక్కడ కయాకింగ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ కయాకింగ్ చాలా కాస్ట్లీ, అరౌండ్ 60 dirham అలా ఉంటుంది. సో అక్కడ మీరు ఇందాక చూసారు కదా, ఇలా ఉంటుంది. ఈ పైన నుంచి ఇలా వ్యూ ఉంటుంది. సో అక్కడ నుంచి స్టెప్స్ ఉన్నాయన్నమాట. అక్కడ నుంచి నడుచుకుంటూ కిందికి వస్తే అక్కడ కయాకింగ్ ఉంటుంది. సో ఇది జస్ట్ వ్యూ ఫ్రెండ్స్. సో ఇక్కడ కయాకింగ్ చేసుకోవాలి. ఇక్కడ బిల్ కడితే కనుక మనకి ఒక బోట్ సింగిల్గా ఇస్తారు. సో దాన్ని ఈజీగానే నడపచ్చు అనమాట. ఇలా పట్టుకోవాలి దాన్ని. కయాకింగ్ యువతలు ఒకసారి అవతల ఒకసారి చేస్తూ ఉంటే ఇంకా పోతూ ఉంటుంది. సో ఇది చాలా మంచి టూరిస్ట్ స్పాట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలా అంటూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది ముందుకి. చాలా చల్లగా, చాలా బాగుంటుంది వ్యూ. సో ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ. అండ్ ఈ ప్లేస్ కూడా చాలా ఫేమస్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎంత చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. ఒక 2 hours కోసం అయితే ఒక మంచి స్పాట్ అనమాట. అవుట్ ఆఫ్ ద సిటీ వచ్చేసి ఒక 2 hours స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ సింగిల్గా కూడా నడుపుకోవచ్చు బోట్, అండ్ డబుల్గా కూడా నడుపుకోవచ్చు. సో ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ బాతులు అవన్నీ ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఇక్కడ చాలా ఫేమస్ ఒక ఓల్డ్ హెరిటేజ్ టౌన్ అని ఒకటి ఉంది. అంటే పాతకాలపు కట్టడాలతో ఉంటుందన్నమాట. అలాగే ఒక హిల్ ఉంది పైన ట్రెక్కింగ్ కోసం అని చెప్పి. ఇక్కడికి చాలామంది ట్రెక్కింగ్ కూడా వస్తారనమాట. సో ఇక్కడ బాతులకి అందరూ ఫుడ్ వేస్తున్నారు. సో అది వేసినప్పుడల్లా చాలా బాతులు వచ్చేసాయి అనమాట దగ్గరికి. సో ఈ డ్యామ్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది ఫ్రెండ్స్. యువతల ఇంకా చాలా కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఓవర్ వ్యూ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. వాటర్ అంతా గ్రీన్ కలర్లో ఉంటుంది. అండ్ మీరు కయాకింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇది పైనుంచి వ్యూ అనమాట. కయాకింగ్ ఒక్కరే ఉంటాం కాబట్టి లోపల అది ఇస్తారు మనకి ప్రొటెక్షన్ అనమాట. అది వేసుకొనే చేయాలి. సో ఇది కొండపైన అనమాట. నేను చెప్పాను కదా హిల్ ఉందని చెప్పి ట్రెక్కింగ్. సో దాని మీదకి ఎక్కాను అనమాట. చాలా బాగుండింది. సో ఇది దానికి పోయే దారి అనమాట. ఇక్కడ నుంచి అరౌండ్ ఒక 20 minutes ఎక్కాలి పైకి. సో పైన నుంచి వ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది పైన నుంచి వ్యూ. సో చూడొచ్చు మీరు. చుట్టూ కొండ ప్రాంతాలు, మన సిటీస్, మన పల్లెటూరు లాగా ఉంటుంది అనమాట. పైనుంచి అజాన్ వినపడుతూ ఉంది. సో అక్కడ స్టేడియం కనపడుతుంది. ఇలా చాలా పైనుంచి ఇక్కడ ఒక బ్యూటీ స్పాట్ లాగా పెట్టారనమాట కొండపైన. ఇది పోయే దారిలో ఫ్రెండ్స్. ఇక్కడ అది ట్రెక్కింగ్ చేసేటప్పుడు పైన. సో ఇక్కడ కొన్ని చాలా బాగుంటాయి, ఫొటోస్ తీసుకున్నాము. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అంటే మన సిటీ లైఫ్లో బోర్ ఉంటుంది కదా, ఇది కింది నుంచి వ్యూ అనమాట. పైన కనపడేదే అది ఫోర్ట్ అనమాట. అంత పైకి ఎక్కాము. సో ఒక 2 hours అయితే బాగా స్పెండ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎక్కువ చేయలేము. హాఫ్ డే ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట ఇక్కడ. సో రావచ్చు, ఈ కొండ ఎక్కచ్చు. పక్కన ఒక హెరిటేజ్ విలేజ్ లాగా పాతకాలపు కట్టడాలన్నీ ఉంటాయి, అవి చూడొచ్చు. ఆ డ్యామ్ మాత్రం పైసా వసూలు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది డ్యామ్. ఇది పైకి ఎక్కే దారి అన్నమాట. సో అది ఫ్రెండ్స్, ఎలా ఉంది పై నుంచి వ్యూ అండ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ మీకు ఎలా అనిపించింది మీ కామెంట్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బై బై భయ్యా వ్లాగ్స్కి మీ అందరు సపోర్ట్ కావాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.